హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, దోసపిండ చాలా టేస్టీగా ఉంటుంది. దోసపిండి సూపర్. దోశ వేసుకుందామండి. ఏం దోశ అని అనుకుంటున్నారా? మూకుడు పెట్టేశారు. మూకుడులో ఎలా వేస్తారు అని అనుకుంటున్నారా? వీడియో కిప్ చేయకండి, కంపల్సరీగా చూడండి. బాగా హీట్ అవనిద్దాం బాండ్లీ. చూడండి ఫ్రెండ్స్, ఒక టీ గ్లాస్ తీసుకోండి. ఇలా దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసేసిన తర్వాత నీట్గా మనకి ఎంత కావాలో అంతా వేసేసుకోండి. చూడండి, మనం ఫుల్గా వేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ మటుకి వేసేసుకున్నాం కదా నీట్గా. ఇప్పుడు ఈ గ్లాస్ ఇలా పెట్టుకోవాలండి. సెంటర్కి పెట్టుకోండి కరెక్ట్గా. గరిటతో కుదరదండి, గిన్నె తీసుకోవాలి కంపల్సరిగా. మీరు బాగా కలిసిన తర్వాత హీట్ అయ్యింది లేని చూస్తాం. బాగా చూడండి, హీట్ అయింది కదా. కింద ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటర్ పోసుకోండి. సైడ్ అస్సలు వెళ్ళకూడదండి వాటర్. చూడండి, ఇప్పుడు పిండి వేసేసుకుందాం మనం. చూడండి, వేసేసుకున్నాం కదా. గ్లాస్లో పిండి అస్సలు పడకూడదండి. అలా వేసుకున్న తర్వాత చూడండి, మునగాకు హెల్త్కి చాలా మంచిది. నేను సన్నగా కట్ చేసుకుని పెట్టేస్తున్నా. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొంచెం మునగాకు, కొత్తిమీర చాలా మంచిదండి ఆరోగ్యానికి. కంపల్సరీగా వీడియో క్లిక్ చేయొద్దు, వీడియో చూస్తూనే ఉండండి. లైక్ చేయమని మటుకు నేను చెప్పను, ఎందుకంటే మీకు నచ్చితే మీరే చేస్తారు. చూడండి, అన్నీ వేసేస్తాం కదా. ఇలా చిన్నగా ఒక గరిటె తీసుకోండి. కొంచెం ఫ్రెష్ పిండిలో కట్టుకునేలాగా కొంచెం ఫ్రెష్ చేయండి. ఎక్కువగా వేసాం కదా, లైట్గా వేస్తే అంటిపోతాయి. ఎక్కువ వేసిన వల్ల ఫ్రెష్ చేయాలండి. కొంచెం సింగిల్లో పెట్టుకొని పొయ్య బాగా. ఫస్ట్ ఐటెంలో పెట్టుకోవాలండి, తర్వాత సింగిల్లో పెట్టేసుకోవాలి. ఇలా డబ్బాలో కారం తీసుకోండి. చూడండి, ఎక్కడన్నా గడ్డలు ఉంటే కనుక ఇలా బ్రష్ చేసేయండి. ఆల్రెడీ సాల్ట్ అందులో వేసాం కదా, పిండిలో ఉంటుందండి. కొంచెం కారం వేసేసుకుందాం. లైట్గా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కమ్మగా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ కారం ఉన్నా బాగోదు. ఆకుకి సరిపడగా సాల్ట్ వేసేసుకుందామండి. అడుగున పిండిలో ఉంది, లైట్గా వేసుకోండి, ఎక్కువ మట్టు వేసుకోవద్దు. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వేసేసుకోండి. పొయ్యిగా వేసుకోవాలండి. మనకు ఆకు పసరి వాసనది రాకూడదు, వస్తే తినలేమండి. అందుకని బాగా వేసేసుకుని ఫుల్గా. హెల్త్కి చాలా మంచిదండి కోకోనట్ ఆయిల్. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత చూసేద్దాం. కాలుతుందండి. చూడండి, ఈ వాటర్ మరిగిన వాటర్ అంతా కుక్ అయిపోయింది. చాలా బాగా తిరగవలసిన పని లేదండి అసలు. చూసేద్దామండి కూర వస్తుందో లేదో అని. చూడండి, ఎంత బాగా వచ్చేసింది కదా. చుట్టూ చూసేసుకుందామండి. చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం గ్లాస్ తీసుకుందామండి. ఫస్ట్ మెల్లగా ఇలా అడ్జస్ట్ చేయండి. చేసి కాలుతుందండి, చూసుకొని తీసుకోండి. చూడండి, చాలా బాగా కుక్ అయిపోయింది కదా. స్పాంజ్ బాగుంది. తీసేసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చేసిందండి. కానీ ఎలా తీయాలి అని అర్థం అవుతలేదు మనకి.
ఇప్పుడు బాండీ ఇలా పట్టుకునండి. అడుగున ఎలా కావాలో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కుక్ అయిపోయింది కదా, సూపర్గా. మీకు ఎలా కాలింది చూపిస్తానన్నాం కదండి. ఈ ప్లేటు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా అనుకోండి, ఇలా తిరిగేయాలండి ప్లేట్ని. ఇలా అంతే అండి తిరిగేసేది. ఇలా తిరిగేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించేస్తాను. చాలా బాగా కాలిందండి. అసలు ఎంత బాగా కాలిందంటే అసలు చెప్పొద్దు, అంత బాగా కాలింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కట్ చేసేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కాలింది కదా. కట్ చేసేసుకుందామా ఫ్రెండ్స్ సూపర్గా. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేసేసామో కదా సూపర్గా. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఒక పీస్ ఇచ్చేస్తా మీకు. చూడండి, చాలా బాగున్నాయి కదా, బాగా కుక్ అయిపోయినాయండి. చాలా బాగా కుక్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిదండి. ఆకుకూరలో నేను ఒకటే ఆకుకూర చూపించాను, కానీ మీరు ఏ ఆకుకూరనే వేసుకోండి. నెయ్యి ఉంటే కనుక లైట్గా వేసుకోండి పైన టేస్ట్ కోసం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి వేసుకోవచ్చు. ఆవకాయి, అల్లము, మాగాయి ఏ పచ్చడిని వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అలాగే కూడా తినేయచ్చు, ఉట్టిదే కూడా. ఆకు కూడా చాలా టేస్టీ అండి. బాగా మగ్గిపోయింది, సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అసలు ఎంత బాగా మగ్గిపోయిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. కలర్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. సూపర్ ఉందండి. టేస్ట్ మట్టుకి చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సూపర్ అండి. హనీ కావాలితే హనీ వేసుకోవచ్చండి. ఖర్జూరం హనీ కావాలితే ఖర్జూరం హనీ వేసుకోవచ్చు. మీకు ఏది కావాలితే అది ఫుల్గా వేసుకుని శుభ్రంగా లాగించండి. ఆరోగ్యంగా ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్.